నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. గూడూరులో సంక్రాంతి సందడి. సంక్రాంతి పండుగ రోజులు కావడంతో గూడూరులో దుస్తులు, వస్తువుల కొనుగోలుతో ప్రజలతో కిక్కిరిసిన దుకాణాలు. అడుగడుగునా ట్రాఫిక్కు అంతరాయం. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. చిల్లకూరు మండలంలో జరిగిన రచ్చబండపల్లె నిద్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు. వైభవంగా శ్రీ తాళమ్మ గ్రామోత్సవం. భోగి పండుగను పురస్కరించుకుని గూడూరులోని తాళమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ. ఆరోగ్య సంరక్షణకు క్రీడలు ఎంతో అవసరమని, సంక్రాంతి సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే వరప్రసాదరావు, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్టర్ క్రికెట్ లీగ్ పోటీలను వారు ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే వరప్రసాదరావు, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, నిర్వాహకులు హరిశ్చంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను వారు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. ప్రతి ఏడాది పండుగ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని హరిశ్చంద్రారెడ్డిని కొనియాడారు. ఎంత సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేమని ఆయన వివరించారు. ఏ ఒక్కరు కూడా బాడీ గురించి సాధారణంగా తీసుకోకూడదు. ఇట్స్ ఏ షేమ్ ఫర్ ఎ మ్యాన్. మనిషికి సిగ్గుచేటు ఇఫ్ హీ డజంట్ నో ది బ్యూటీ అండ్ ద క్యాపబిలిటీ ఆఫ్ వన్స్ ఓన్ బాడీ. అది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన బాడీ నుంచే ఎంటైర్ ఆర్కిటెక్చర్ అన్నది వచ్చింది. సో మన బాడీని చాలా ఒక దేవాలయంలాగా ఉంచుకోవాలంటే ముందు ఆరోగ్యం. ఒక తత్వవేత్త చెప్తాడు, చాలా ప్రాధాన్యత ఉంటే కుమార్తె అప్పుడు అయ్యో చాలా పాలిటిక్స్ ఉన్నాయే, భారతదేశం క్రీడా రంగంలో చాలా పాలిటిక్స్ ఉన్నాయే, ఆ తర్వాత కొద్ది కాలమే ఉంటుంది దాని ఎఫెక్టు. ఆ తర్వాత పోనీ ఇంత రంజీ ట్రాఫీ గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఏమన్నా చెయ్యాలా అన్న భారతదేశంలో ఒక పాలసీ లేదే. అప్పటి వరకు తప్పట్లు కొడుతూనే ఉంటారు. ఆ తర్వాత చక్కగా హరిశ్చంద్ర రెడ్డి గారు ఆ వేదిక చేస్తూ గత 15 సంవత్సరాలు ఈ సంవత్సరంతో కలుపులు చేయడం, దీంతో పాటు మిగిలిన పనులు కూడా వారు చేస్తుంటారు. దేవాలయం పనులు కూడా అన్ని విధాలు కూడా చేస్తుంటారు. అలాగే ప్రతి సమాజంలో కూర్చున్నప్పుడల్లా 2 రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు వింటున్నట్టున్నారు, అందుకని ఆశతో చెప్తున్నాను. ఎందుకంటే అటెంటివ్ లిజనర్ ఈజ్ వెరీ స్టిమ్యులేటింగ్. ఎవరన్నా వింటుంటే చెప్పాలనిపిస్తుందట, లేదు ఫోన్లు చేసుకున్నారు అనుకున్నాను. బివేర్ ది బ్యారన్నెస్ ఆఫ్ బిజీ లైఫ్. మేము ఎప్పుడన్నా చాలా బిజీగా ఉన్నట్టు పాలిటీషియన్స్ కనిపించారంటే మా బిజీనెస్లో పోరుంబోకులో ఏ పంట ఎలాగ పండదో మా దగ్గర కూడా ఏ పంట పండదు. ఇవే ది బ్యారన్నెస్ ఆఫ్ బిజీ లైఫ్. చాలా బిజీగా ఉంటాం. ఏంటంటే ఏం ఉండదు. ఎమ్మెల్యే ఎంత బిజీగా ఉంటాడో ఏంటో, ఏ కారణం అంటే ఏం ఉండదు. మళ్ళా ఇవే ది బ్యారన్నెస్ ఆఫ్ బిజీ లైఫ్ అనే అంటాడు. అదే అంటాడు. 2 రోజుల్లో కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. మనం ఎక్కువ చెప్పుకోకూడదు పెద్దవారి గురించి, మనకు అది అర్హత లేదనుకుంటాను. ఎందుకంటే సార్ చాలా పెద్ద పెద్ద
పొజిషన్ ఉన్నారు. తర్వాత అలాగే సర్వీస్ బాగా చేశారు. ఎందుకంటే మీకు టైం అయిపోయింది, చూస్తున్నాను మీ అబ్జర్వేషన్ మీ ఫేసుల్లో. ఇక్కడ మీరు వచ్చింది మీరు వచ్చింది ఇక్కడికి గేమ్స్ కోసం కాబట్టి గేమ్స్ అనేది మీ అందరికీ చెప్పారు సార్ కూడా. ఎందుకంటే సార్ ఎవ్రీడే 8 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుందని చెప్పారు. అలాగే మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది స్కిల్ గేమ్ ఇది, అంతే కదా. మీరు మంచి షాట్ కొట్టారు, ఆ షాట్లో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ గేమ్స్లో అంతే, మనం కంటిన్యూగా ఆడటం కంటే ముద్దుగా ఆడటం కంటే మనం ఎంజాయ్ చేయడం అనేది ముఖ్యం. ఎవరి కాళ్ళు నేను మంచి టెన్నిస్ ఆడతాను, నేను కూడా అంటే మరీ అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, ఎంజాయ్ చేస్తాం. మంచి షాట్ పడింది అనుకోండి, ఫుల్ ఎంజాయ్ అవుతుంది ఆ టైంలో. ఏం కొట్టామనిపించింది, మంచి షాట్ కరెక్ట్గా పడింది, మంచి స్పిన్ లేకపోతే మంచి షాట్ పడింది అనుకుంటాం. అట్లనే మీకు కూడా మంచి 4లు 6లు లేకపోతే డిఫెన్స్లు ఆడుతుంటే చాలా స్కిల్గా బాగుంటుంది, మీకు ఎంజాయ్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా మీరు మెయింటైన్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఇంతమంది మీకు రావడం మీ అందరికీ 15వ సంవత్సరం 14 సంవత్సరాల పాటు మనం ఈ వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. 2009లో మనలోని 2 మిత్రులకు వచ్చిన ఆలోచనతో ప్రారంభించినటువంటి ఈ టోర్నమెంటు ప్రతి సంవత్సరం రూపాంతరం చెందుతూ ఇంకా బెటర్గా మనం నిర్వహించుకునే విధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఇక్కడ గూడూరులో మన ఈ టోర్నమెంట్కి గ్రౌండ్ని సిద్ధం చేయడం అయితే, మీ డ్రెస్సులు అయితే, మీ రకరకాలుగా మనం ఈ రూపాంతరం చెందుతూ ఈ రోజుకి 15వ సంవత్సరానికి చేరుకున్నాం. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాను నేను. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన క్రీడాకారులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మనం నిర్వహించడం కన్నా వాళ్ళు క్రమం తప్పకుండా రావడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా వేరే ప్రాంతాల నుంచి పండగ రోజుల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు గూడూరులో మన సాటి వెటరన్ క్రీడాకారులతో పంచుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మనకు కోఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతి వెటరన్ క్రీడాకారుడికి కూడా ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, సురేష్, రాజేంద్ర, నాగేశ్వరరావు, లవకుమార్, విజయ తదితరులు పాల్గొన్నారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిలకూరు మండలంలోని కలవకొండ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిలకూరు మండలంలోని కలవకొండ గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్థానికులతో మాట్లాడారు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బెస్తపాళ్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఒక్క అభివృద్ధి పని జరగలేదని పేర్కొన్నారు. వైకాపాను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని, టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలు, రైతులు, యువతకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన వివరించారు. అందరూ కూడా ముగ్గులు పోటీ పెట్టాలంటే ఎవరు కూడా పేదవాళ్ళ దగ్గర పెట్టరు, అంతా మధ్యతరగతి వాళ్ళ దగ్గర, గొప్ప వాళ్ళ దగ్గర పెడతారు. కానీ ఈరోజు మా నాయకులందరూ కూడా మాట్లాడి పేదవాళ్ళకి, ముఖ్యంగా ఎస్టీలకి, బెస్తవారికి మనం ఖచ్చితంగా ముగ్గులు పోటీ పెడదాము. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండమ్మా. ఖచ్చితంగా అది వెంటనే రిపేర్ చేసి మళ్ళీ ఇక్కడ వాటర్ సప్లై ఇస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం. సబ్సిడీ లోన్లు ఇచ్చాం, ఈ రోజు సబ్సిడీ లోన్ కూడా తీయేశారు, ఒక్క సబ్సిడీ లోన్ కూడా లేదు. అలాగే చాలా సంతోషం, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అబ్బాయికి కూడా పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడేయడం జరిగింది. దాని ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాం అందరూ. ఈ 4 సంవత్సరంలో ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యం, ఎక్కడ ఎస్సీ ఎస్టీలని మొత్తం మర్చిపోయారు. ఎవరైతే ఓట్లేసామో వాళ్ళందరినీ మర్చిపోయారు. ముఖ్యంగా ఈరోజు ఎస్టీలన్నా మత్స్యకారులన్నా ఆనాడు నందమూరి తారక రామారావు గారికి ఎంతో ఇష్టం. ఆ రోజే ఆయన ఉన్నప్పుడే ఎస్టీలకు కానీ అలాగే ఇంకా మరికొందరు మాట్లాడారు. తర్వాత మళ్ళీ సోలార్ ద్వారా మంచి నీళ్లు ఇప్పించాడు. పొలాలు పండాలంటే ఇల్లికంగా నీళ్ళ కోసం అడిగేమో ప్రతి సంవత్సరం మనం ధైర్యంగా ఇంటికి వెళ్లి కూర్చొని అక్కడి నుంచి ఫోన్ల ద్వారా మనం నీళ్లు తెప్పించుకున్నాం ప్రతి సంవత్సరం కూడా. అది మర్చిపోకూడదు. ఇప్పుడు ఎంత తపన పడుతున్నామో నీళ్ల కోసం. చెరువు కట్ట తెగిపోతే గతంలో తెగిన వెంటనే గవర్నమెంట్ అధికారులు పంపించి మన చేతి డబ్బులు ఖర్చు లేకుండా ప్రభుత్వ నిధుల ద్వారా సునీలాన్ని చేయించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు తెగిపోయినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. ఈ 4 సంవత్సరాల్లో ఒక్క చెరువు మీద కూడా తట్టడి మట్టి ఈ గవర్నమెంట్ లో వేయలేదని చెప్పని మీ అందరూ తెలుసు. దయచేసి సొసైటీ కావాలని మనం అందరమే ఏగ్రీవంగా అనుకున్నాం, ఇంత ముందుగానే కూర్చొని మాట్లాడుకున్నాం. కాబట్టి అది
సునీల్ అన్న ద్వారా మనం సాధించుకుంటాం. పెద్దలు వెంకటరమణారెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళందరూ మనకు సహాయ సహకారాలు అందిస్తారు. మనం మాత్రం చేయాల్సింది ఒకటే, రాబోయే ఎన్నికల్లో సునీల్ అన్నను మాత్రం ఎమ్మెల్యే గెలిపించుకోవాలి. గత 4 సంవత్సరాలుగా 9 నెలలుగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు దళితుల మీద అదేవిధంగా బీసీల మీద జరిగే దాడులు ఒక పక్కన మనం ప్రతి సందర్భంలోనూ చూస్తాను. ఏదో ముద్దులు పెట్టి తల మీద చేయబెట్టి ఒకసారి అని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాలుగా 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తానే ఉన్నారు. ఏ గ్రామంలో చూసినా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కంటికి కనిపించిన పరిస్థితి. అదేవిధంగా గతంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. గతంలో సంక్రాంతి అంటే బాబు గారు సంక్రాంతి కానుక సంచిలో వస్తువులు పెట్టి ప్రతి పేదవాడి కుటుంబానికి చేర్చే పరిస్థితి. ఈరోజు పేదవాడు పండగ అంటేనే వస్తువుల కోసం బయటకు పోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ సరుకులు కొనాలంటే. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వి రమణారెడ్డి, గోండాల లీలావతి, వెంకటేశ్వర రెడ్డి, చిరంజీవి, సుప్రజ, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, కీరవాణి, మునిశేఖర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, వెంకటకృష్ణయ్య, అనిల్, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఊరు వాడ సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. కొత్త బట్టలు, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు పల్లెల నుండి గూడూరు పట్టణానికి ప్రజలు వస్తుండటంతో తాకిడి పెరిగింది. దీంతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. గూడూరు పట్టణంలోని పలు దుకాణాలు ప్రజలతో కిక్కిరిశాయి. కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు పల్లెల నుండి గూడూరుకు ప్రజలు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దుస్తులతో పాటు పిండి వంటలు చేసుకునేందుకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేస్తున్నారు. దీంతో గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారులు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. ఇక వాహన రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టణంలోని ఆసుపత్రి రోడ్డు, పాత బస్టాండు, గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఆదివారం భోగి పండుగ, సోమవారం సంక్రాంతి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. భోగి పండుగను పురస్కరించుకుని ముందు రోజు శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం గూడూరు పట్టణంలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని తాళమ్మ దేవాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ తదితరులను ఘనంగా సత్కరించారు. झण झण हिंकृत सुरनूपुर रंजित मोहित भूतपते नटित नटार्थ नटी नटनायित नाटित नाटक नाट्यरते पदनत पालिनि भाल विलोचनि पद्म विलासिनि विश्वधुरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुसंगर रक्षण संग परिस्फुरदंग नटत्कटके कनिक निशंग पृषत् कनिशंगर तद्भट भृंग हटाचटके हति चतुरंग बलक्षितिरंग घटत्बहुरंग बलत्कटके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते महित महाहवमल्लमतल्लिक वेल्लकटिल्लत भिक्षुरते विरचित वल्लिक पल्लिक गेल्लिक मल्लिक भिल्लिक वर्गभृते धृतिकृत फुल्लसमुल्लसितारुण पल्लवतल्लत पल्लविते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुमनोहर कांतिल सत्कल कांतियुते नुत रजनी 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 कर वक्तृ विलास कृते सुनयन
समराधिप विश्वनुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अविरलगण्डकमेदुरमुन्मदमत्तमतङ्गजराजगते त्रिभुवनभूषणभूतकलानिधिरूपवयोनिधिराजसुते अयि सुदती जनलालनमानस मोहनमन्मथराजगते जय जय हे ఎంతో వేడికతో సంబరాలతో గూడూరు ప్రజలు భోగి మంటలు వేసుకుని అది వేసుకునే ముందు గ్రామ దేవత అయిన తాళమ్మ తల్లికి అందరూ కూడా వందనాలు చేసుకుని వారికి చేయవలసినవన్నీ కూడా సక్రమంగా చేసుకుని ఆ తరువాత ఈ గ్రామ దేవతని తల్లిని తాళమ్మ తల్లిని ఊళ్ళంతా కూడా తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా దర్శనమిచ్చి వస్తారు. దాని ఉద్దేశం ఏమిటంటే సంవత్సరం పొడుగునా ప్రజలందరూ కూడా సంతోషంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లి దీవెనలకు రాని వాళ్ళకు కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ చక్కటి గ్రామోత్సవాలు ఇది ప్లస్ ఈ సంక్రాంతి సంబరాలు కూడా చక్కగా జరుపుకుంటున్నారు కనుక ఈ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన తాళ్ళమ్మ దేవస్థానం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అందరూ కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ తల్లిదేవులు తీసుకుంటున్నారు కనుక ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తే ఒక చిన్న పుణ్యక్షేత్రంలాగా తయారవుతుంది కనుక మమ్మల్ని కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎప్పటిలాగానే ఈ తాళమ్మ తల్లి ప్రతి భోగి ముందు రోజు ఊరేగింపుగా మన గూడూరు పట్టణంలో తిరగటం జరుగుతుంది. ఆ తల్లి బయలుదేరినప్పటి నుంచి భోగి మంటలు ఊర్లో ఎంటర్ అయినప్పటి నుంచి భోగి మంటలు వేయటం మొదలు పెడతారు. అందరూ కూడా శుభాలు జరగాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని, పట్టణంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటూ గూడూరు పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి మన గూడూరు పట్టణ గ్రామోత్సవంలో అమ్మవారి తాళమ్మ అమ్మవారి గ్రామ దేవత సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అందరూ అమ్మవారి కృతజ్ఞ ప్రాజ్ఞులై వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాను. పోలీస్ బందోబస్తు కానీ ఏమి కావాలో అది మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఊరు ఎలాంటి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించకుండా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా గౌరవ శాసనసభ్యుల వారు ఆయన సొంత నిధుల్ని దేవస్థానం కోసం ఎన్నోసార్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ గౌరవనీయులు మాజీ చైర్పర్సన్, ప్రస్తుత స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి దేవసేనమ్మ గారు కూడా ఈ దేవస్థాన నిర్మాణం కొరకు ఎన్నోసార్లు వారి సహాయం అందించగలిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ఈ ఊరేగింపు జరిగే సందర్భంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో లేవు కానీ గతంలో ఎక్కువగా జరిగేటి. గౌరవ డిఎస్పీ గారు ఈ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించి మరి అన్ని దగ్గరలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు వారు కృతనిశ్చయంతో తన సిబ్బందిని అంతా కూడా మరి గ్రామం అంతా కూడా పట్టణం అంతా కూడా మోహరించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాన్ని సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, అలాగే అమ్మవారు వెళ్లే సందర్భంలో గూడూరు పట్టణ ప్రజలు పెద్దలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలియజేసుకుంటూ గూడూరు పట్టణ పెద్దలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు అలాగే ప్రజలకు అందరికీ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎస్ఐ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో బొమ్మిరెడ్డి మండల క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా బొమ్మిరెడ్డి మండల క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు హాజరైన ఎస్ఐ అజయ్ కుమార్ చేతుల మీదుగా క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ పండుగ రోజుల్లో యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. మండల వ్యాప్తంగా అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చిన బొమ్మిరెడ్డి పార్దురెడ్డిని అభినందిస్తున్నామని ఆయన వివరించారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి సంక్రాంతిలో క్రికెట్ పోటీలు అనేది ఒక అన్ని ఊర్ల నుంచి పిల్లలందరూ వచ్చి హ్యాపీగా ఇక్కడ మంచిగా ఆడుకొని ఈ సంక్రాంతి పండుగ ఇంకా బ్రైట్ గా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పొరపాటును కూడా ఎవరు ఎలాంటి మనస్పర్ధలు కానీ ఎలాంటి గొడవలు అనొద్దు. ఇదేంటంటే మన మనుబోలు మండలం, మనందరం కూడా ఒక్కటే. సో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయిన ముఖ్యం కాదు. ఇక్కడ మన స్నేహభావం, ప్రతి ఒక్క ఊరు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఆడి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఇక్కడ నుంచి ఆనందంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన బొమ్మరెడ్డి పాల్రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసి అందరిని కూడా ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా హ్యాపీగా పంపించే ముఖ్య ఉద్దేశం వల్ల రియల్లీ చాలా మంచి విషయం ఇది. అదేవిధంగా మిగతా వీలైతే ఏదన్నా ఒక పూట టైం దొరికితే మీడియా మిత్రులు ఒక టీము, పోలీసు ఒక టీము, అదే మేనేజ్మెంట్ ఒక టీము పెట్టి సరదాగా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కండక్ట్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు మీడియా మిత్రులు కానీ పోలీస్ కానీ ఆర్గనైజ్ కానీ సీట్లకే కుర్చీలకే పరిమితం కాకుండా వీళ్ళు కూడా సరదాగా ఆడితే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో బాబు మోహన్ కామెంటరీ ఆకట్టుకుంది. ఈ పోటీలో బొమ్మిరెడ్డి చైతన్య, శ్రీనివాసులు, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పేద ప్రజలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకను అందజేయడం సంతోషంగా ఉందని ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు, వారి సతీమణి శిరీష తెలిపారు. సంక్రాంతి సందర్భంగా చిలకూరు మండలంలోని చేడిమాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి చేతుల మీదుగా దుస్తులు అందజేశారు. చిలకూరు మండలంలోని చేడిమాల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేడిమాల పరిసర గ్రామాల పేదలకు ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు, వారి సతీమణి శిరీష చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పేద ప్రజలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంక్రాంతి కానుకను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు సాయం అందించడంలో ఉండే సంతోషం మరి ఎక్కడా ఉండదని, పేదలకు విద్యా వైద్యం అందించేందుకు తమ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని వారు వివరించారు. ఇక్కడికి నాకు తెలుసు ఈ సంవత్సరం పొలం పనులు ఎక్కువ ఉన్నాయి, అందుకని అందరూ రాలేదు. మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని ఇంకేమైనా రాని వాళ్ళు మీ ఇంటి పక్కన ఉంటే కూడా మన ఇంట్లో ఉంటాయి, వచ్చి తీసుకోమని చెప్పండి. ఈ 2-3 రోజులు ఎప్పుడైనా వచ్చి తీసుకోమని చెప్పండి. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్ అయిపోయింది కాబట్టి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనం సంక్రాంతి ముందు రోజు కొత్త బట్టలు ఇస్తున్నామో అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ఈ రోజు కూడా ఇక్కడ ఈ బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ బట్టలు తీసుకెళ్లి ప్రజలందరికీ మన పంచాయతీలో మూడోళ్ళకి బట్టలు ప్రతి సంక్రాంతికి ఇస్తున్నాం కాబట్టి ఈ సంక్రాంతికి కూడా అందరికీ ఇస్తామని చెప్పినాము. ఈరోజే రేపు నుంచి పండగ కాబట్టి తీరదని ఎవరికి ఈరోజే మొదలు పెడదామని ఇచ్చినాము. జాగ్రత్తగా మీరు వాళ్ళకి సద్వినియోగం చేసుకోండి. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో మేమున్నామని మీకేం కాదని భరోసా ఇస్తూ పేద ప్రజలకి అండగా, వైద్య సదుపాయాలకి చేయూతగా, పేద విద్యార్థులకి భరోసాగా ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ ట్రస్ట్ ఫౌండర్ మా శ్రీను సార్ గారికి ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు రాజనేని పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు, వెంకటేశ్వర నాయుడు, సభ్యులు బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటైన టిట్కో నివాసాల వద్ద సంక్రాంతి సందర్భంగా డాక్టర్ సిఆర్ రెడ్డి పేరిట పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, శశిరేఖ, రమాదేవి, సుందరయ్య, రత్నం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రోహిణి ప్రాణాన్ని సహాయం చేసినటువంటి ఆ మహానుభావుడు ఆయన కుమార్తె అయినటువంటి డాక్టర్ రోహిణమ్మ గారు ఈరోజు మన ముందుకు వచ్చింది. ఎంతోమందికి నేను చౌటపాలెం, వేమలపాలెం మరియు బేల్దారి కాలనీ, సుందరయ్య కాలనీ ఆ ప్రాంతంలో కూడా ఎంతోమందికి వైద్యపరంగా మేడం గారిని నేను అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయండి మేడం, వాళ్ళు ఏమీ లేని మేడం అన్నప్పుడు మేడం గారు నా మాటను మన్నించి ఎంతోమందికి వైద్యపరంగా వాళ్ళకి పేదవాళ్ళకి సహాయం చేసినటువంటి పరిస్థితి ఇంకెవరు మనకు వెనక ముందు కూడా ఎవరు లేరు ఈ ప్రాంతంలో, వాళ్ళ తప్ప వాళ్ళ కుటుంబం తప్ప. అదేవిధంగా ప్లస్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది మీరు ముఖ్యంగా మీ పక్కన వాళ్ళందరికీ, సమాజంలో వాళ్ళందరికీ మనం ఒక
చెప్పి వాళ్ళందరిలో మార్పు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. అదే మెయిన్గా చాలా వరకు మనకు ఇబ్బందికరం జరిగేది. ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు. ఒకప్పుడు రోజు కూలి 300 ఉండేది, ఇప్పుడు 700, 800. బాగా ఒక టెక్నికల్గా వాళ్ళు ఏదైనా నేర్చుకుని ఉంటే మెకానికల్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అలాంటి వాళ్ళకి ఒక రోజుకు 1000 రూపాయలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. బెడ్షీట్లు ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాతో కూడా మా క్లబ్ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించారు. అట్లాగే మా సిఆర్ ఛానల్ వాళ్ళు మరియు సిఆర్ నెట్వర్క్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కూడా మా సహకరించినందుకు కూడా వారికి కూడా మా కృతజ్ఞతలు. ఇక్కడ నాయుడుపేట పట్టణంలోని సంజీవ్ గాంధీ కాలనీలో ఏర్పాటైన మేరీ వృద్ధాశ్రమంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ అత్తికాయల సుబ్రహ్మణ్యం, గుంటూరు లక్ష్మయ్యలు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సునీత, బెన్నీలు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మ మా నాయన చనిపోయినారు కాబట్టి వాళ్ళ పేరుతో గుర్తింపుగా మని ఈనాడు నాగరాజా తల్లిదండ్రుల పేరుతో ఇస్తే బాగుంటుందనా అనేసి అన్నాడు. దానికి సపోర్ట్గా సాక్షి పేపరు రియాజ్ గారు వచ్చి, అన్నా మేము ఉంటామన్నా నీకు ఏ టైంలో అయినా సరే మీరు ఆ వృద్ధాశ్రానికి మీ చేతనైన సహాయం చేయమని ఆ రోజు ఇద్దరు కోరగా అప్పటి నుంచి కంటిన్యూగా ఇదే విధంగా జనవరి 1 ముందు రోజు వచ్చి మీకు మా ఇంట్లో మేము ఎలాగా టిఫిన్తో చికెన్తో భోజనం చేస్తామో, ఎలాగా సంక్రాంతికి వడ పాయసం పొంగల్తో తింటాము, సాంబార్తో తింటాము, అదే మామూలుగా పండగలు ఎన్ని రోజులు ఏ విధంగా జరుగుతుంది అదే విధంగా మీకు కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ రోజులకు కూడా రేపుడు కూడా అదే మీకు రేపు కూడా ఉదయం టిఫిన్లో మీకు చికెన్తోనే ఉంటుంది భోజనం. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, వారి సతీమణి శాంతి వ్యవహరించారు. అన్నదాన కార్యక్రమం అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, రాము, కోట వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, శివకుమార్ రెడ్డి, నాగరాజు, సతీష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని నా కోరిక. ఆ సేవ చేయడానికి ఇక్కడుండే అవ్వాతాతలు అందరూ మరియు నా కుటుంబ సభ్యులైన ప్రగతి కుటుంబ సభ్యులు మరియు అధ్యక్షుల వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, మెండుగా ఉంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తానని మా ప్రగతి సేవా సంస్థ సేవా లక్ష్యం సేవా ప్రమాదానికి మంచి ఉద్దేశంతో ప్రారంభించబడింది. దీన్ని అధ్యక్షుడు 4 సంవత్సరాలు ఘనంగా జరుపుకొని నిన్ననే వార్షికోత్సవాలు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు నుంచి మళ్ళీ 5వ సంవత్సరం కార్యక్రమాల్లో బిగిన్ అవుతున్నాయి. దాని భాగంగా ఈరోజు ఇక్కడున్న సాయిరాం చారిటీస్ వృద్ధులకి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాడు. గాలిపాలెం వెంకటేశ్వర ఆశీస్సులతో మనం 1వ తేదీ నుంచి నిన్నటి వరకు ప్రగతి వారోత్సవాలని నిన్న ఘనంగా కంప్లీట్ చేసుకోవటం జరిగింది. 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టడంలో మొట్టమొదట 5వ సంవత్సరంలో మొదటి ప్రోగ్రాం మా సురేష్ రెడ్డికే దక్కిందని మరోమారి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఎందుకంటే 4 సంవత్సరాల్లో ఇంచుమించు మేము ఒక 600 ప్రోగ్రామ్స్ పైన చేస్తున్నాం. 601, 602 ఈరోజు మొదటి ప్రోగ్రాం. ఇది ఒక కొత్త సంవత్సరంలో ప్రగతి సేవా సంస్థని అందరూ ఆదరించాలని, అంతకుముందులాగే మా ప్రగతి సేవా సంస్థకి బాగా అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గూడూరు పట్టణంలోని కోనేటి మెట్ల వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం
नारायणाय नमः ओम किन्नरद्वन्द्व शापान्तकाय नमः ओम श्रीमन्नारायणाय चलवासिने श्रीरामाय नमः గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. உன்னை அறுத்தித்து வந்தோம் மார்கழி நீராடுவாமே போல்வன் செங்கங்கள் பொய்யாய் உடாரை வெல்லும் சீர் கொசோரு மோடனை பெய்து ஸ்ரீரங்கநாயகி லவிதே சர்வசக்ஷயே சர்வசேஷினே வெங்கடேசாய மங்களம் மங்களம் వైకుంఠ విరక్తాయ పురోగమై సర్వక్షసం శ్రితచేతన మందారస్య శ్రీమద్ వెంకటనాయక భగవత్ ప్రీతికారకం పురాశేషేణ తాక్షాయ తాక్షాచలనియాయ శ్రీశైలయాయ చ సక్తా విగ్రహాయ నమో నమః కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే వినయద్వంద్వ శాపాంత ప్రదాత్రి నీలకంఠాచ నృసింహాయ నమో నమః కుముదాక్ష గంజనా గోత్రపదయే వృషభాచల మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. సత్యమైన వెంకయ్య స్వామి భక్తులనుగా పాడుతున్నడే దివ్యమైనది క్షేత్రం గొలగముడి పుణ్యక్షేత్రం సమాధి నుండి స్వామి వేయి సూర్యుల వెలుగుల్లోన ఇది గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. గూడూరులో సంక్రాంతి సందడి. సంక్రాంతి పండుగ రోజులు కావడంతో గూడూరులో దుస్తులు, వస్తువుల కొనుగోలుతో ప్రజలతో కిక్కిరిసిన దుకాణాలు, అడుగడుగునా ట్రాఫిక్కు అంతరాయం. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. చిల్లకూరు మండలంలో జరిగిన రచ్చబండపల్లె నిద్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు.
వైభవంగా శ్రీ తాళమ్మ గ్రామోత్సవం భోగి పండుగను పురస్కరించుకుని గూడూరులోని తాళమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివోభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.